కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు వద్దకు రాగానే అదుపు తప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిని 108 అంబులెన్స్లో కడప ఆసుపత్రికి తరలించారు. బురపాలు అదే సార్ మన ఏమంటే జాకెట్ మన స్పెషల్ పార్టీ అతను వచ్చారు పైకి పంపించారా? छोटी जाके नहीं కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు వద్దకు రాగానే అదుపు తప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిని 108 అంబులెన్స్లో కడప ఆసుపత్రికి తరలించారు. ఇంత లోపలికి ఆడసుడు బాగా బెంగళూరు నుంచి కడప వచ్చే బస్సు ఆర్టీసీ కడప డిపో 30 మంది ఫుల్గా ఎక్కాము. అక్కడ రాయచోట్లో ఒక 5 మంది వరకు దిగారు. మిగతా 30 మంది అలాగే ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు, ఒక్కసారిగా పండిలు కొడుతుందన్నమాట. అందరము పడిపోయాము. చేతన కాడికి బయటికి తీసాము. ఒక 3 మాత్రం లోపలికి మిగిలిపోయారు. కింద బస్సు కింద మిగిలిపోయారు. డ్రైవర్ అడిగితే బ్రేక్ ఫెయిల్ అంటారు. అంత మించి ఏం చెప్పట్లేదు. ఎక్కేటప్పుడు 2 డ్రైవర్లు ఉంటారు, దిగిన తర్వాత ఒక ఇద్దరే ఉంటారు. మరి ఇంకొతను ఎక్కడ దిగారు అంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా సార్? మనకు ఎలా తెలుసండి, ఎక్కడో లాస్ట్ నుండి పడితే ముందుకు వచ్చారు. అదే ఆల్మోస్ట్ అంతా లేడీస్ పిల్లలు చాలా మంది ఉన్నారు. బస్సులో హాఫ్ ఉన్నారు వాళ్ళు. కడప జిల్లా సీకే దిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు వద్దకు రాగానే అదుపు తప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిని 108 అంబులెన్స్లో కడప ఆసుపత్రికి తరలించారు. బురపాలు అదే సార్ మన ఏమంటే జాకెట్ మన స్పెషల్ పార్టీ అతను వచ్చారు పైకి పంపించారా? छोटी जाके नहीं
కడప జిల్లా సీకెద్దిన మండలం గోవల చెరువు ఘాట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగళూరు నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సు గువ్వల చెరువు వద్దకు రాగానే అదుపు తప్పింది. ఆ తర్వాత పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిని 108 అంబులెన్స్లో కడప ఆసుపత్రికి తరలించారు. मेरे जवाब